సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. గురుగారు దాసనారాయణరావు గారికి, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు ముఖ్యులు పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. సో ఈ సినిమాలో శీతాకాలం గురించి పాట గురించి చెప్పాలనంటే పాటను యాక్చువల్గా మేము ఒక 1 వీక్ 10 డేస్ 15 డేస్ ఎఫర్ట్ పెట్టి చేస్తాము. బట్ ట్యూన్ చేసిన వెంటనే, దేవి గారు ట్యూన్ చెప్పిన వెంటనే ఆన్ ద స్పాట్లో కూర్చొని రాసిన పాట ఇది. సో హృదయం స్పందించిన తర్వాత రాసిన పాట అని చెప్పొచ్చు. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు ఆల్రెడీ 3 పాటలు విన్నారు, 3 సూపర్బ్గా ఉంటాయి. ఇందులో సాహిత్యం కూడా చాలా మంచి సాహిత్యం ఉంటుంది. త్రివిక్రమ్ గారి సాన్నిధ్యంలో రాయడం అంటే నిజంగా నా అదృష్టంగా చెప్పుకోవచ్చు. సో శీతాకాలం పాట నేను రాసిన పాటలన్నింటిలోకి మంచి, నాకు బాగా ఇష్టమైన ఫీల్ ఉన్న పాట. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన త్రివిక్రమ్ గారికి మరియు దేవిశ్రీ ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.